తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అర్ధరాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో వానలు పడుతున్నాయి. తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా మేఘాలు విస్తరించాయి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వేధిస్తున్నటువంటి వర్షాభావ పరిస్థితులకు తెరపడుతుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తనం తూర్పు భాగంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలైతే మొదలయ్యాయి. గత అర్ధరాత్రి నుంచి పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే తెలంగాణలో వాతావరణ పరిస్థితి కూడా ఒకంత వర్షపాతం తగ్గిన నేపథ్యంలో కురుస్తున్నటువంటి వర్షాలు ఒకంత ఊరటనిచ్చాయని చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రతతో పాటు వర్షాలు లేక నష్టపోయిన రైతులకు ఈ వర్షాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలపై అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరికల ప్రకారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు జల్లులు అయితే కురుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ మేఘాలు విస్తరించి వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాయలసీమ తీర ప్రాంతాల్లోని పలుచోట్ల ఇప్పటికే వర్షం పడుతోంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం నుంచే మేఘావృతమై చినుకులు పడుతూ ఉన్నాయి. అనంతపురం, వైఎస్ఆర్, కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. ఇక సముద్రం అలజడిగా ఉండేటువంటి అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే సూచించారు. రైతాంగానికి కూడా అలాగే ప్రజలకు పలు సూచనలు అయితే వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నారు. వర్షాభావం వల్ల ఎండిపోతున్నటువంటి పంటలకి వర్షాలు జీవనాడిలా మారినప్పటికీ అకస్మాత్తుగా పడే భారీ వర్షాల వల్ల కొన్ని రక్షణ చర్యలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే పంటల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. పొలాల్లో నీరు నిలవకుండా మురుగునీటి కాలువలను శుభ్రపరచుకోవాలని కూడా చెప్తున్నారు. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని కూడా హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు మరియు వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వర్షాల ప్రభావం రాబోయే 24 గంటల నుండి 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి నుంచి ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అక్కడక్కడ మినహాయించి మిగతా చోట్ల వాన పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా వర్షం అయితే కురుస్తోంది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళేటువంటి సమయంలో సముద్రపు పోటు, దాని అలజడిని చూసిన తర్వాత మాత్రమే వెళ్ళాలని కూడా సూచిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో వానలు పడతాయని కూడా చెప్తోంది. పర్టికులర్గా కోల్ బెల్ట్ ఏరియాలైనటువంటి ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అకస్మాత్తుగా కురిసేటువంటి వర్షాల వల్ల ఒకంత జనజీవనం అస్తవ్యస్తమయ్యేటువంటి
అవకాశం ఉందని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ఆ జిల్లాకు సంబంధించి కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అలాగే నీరు ఆయా ప్రాంతాల్లో నిలవకుండా చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు ఇప్పటికే అక్కడ చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మేఘాలు విస్తరించి ఉండడం, పర్టికులర్గా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి తెలిసిందే. రైతులు సరైనటువంటి వర్షాలు లేక పంటలు ఎండిపోతూ ఉండటం కావచ్చు, విత్తనాలు చల్లి అవి మొలకలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కేవలం కొంతమంది వర్షాల మీదే ఆ పంట సాగుకు అనేది పూనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ వర్షాలు వారికి కొంత ఊరటనిచ్చాయనే చెప్పాలి. వర్షాభావ పరిస్థితులు వేధిస్తున్నటువంటి ఈ సమయంలో 2 రోజుల పాటు కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉండటం రైతన్నలకైతే ఒకంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే వర్షాలు మొదలయ్యాయి. ఇవి దాదాపుగా 2 నుంచి 4 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ 2 రోజుల పాటు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల మాత్రమే మామూలు వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. అయితే ఈదురుగాలులు కావచ్చు, పిడుగులో కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల వద్ద కానీ ఉండకూడదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈదురుగాలులు ఎప్పుడైతే మొదలవుతాయో అందరూ సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోవాలని కూడా చెప్తున్నారు. పర్టికులర్గా తీర ప్రాంతంలో మాత్రం పరిస్థితి అల్లకల్లోలంగా ఉండేటువంటి అవకాశం. గాలుల తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండొచ్చు, లేదా అంతకు మించి కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సముద్ర ప్రాంతానికి ఎవరూ వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. పర్టికులర్గా చేపల వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులకు కొన్ని కీలక సూచనలు అయితే చేస్తున్నారు. సముద్రం పోటు మీద ఉన్నప్పుడు దాని అలజడిని చూసిన తర్వాత మాత్రమే, వర్షాలు తగ్గిన తర్వాత మాత్రమే, ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు చేపల వేటకు వెళ్ళాలి అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దాదాపుగా తెలంగాణలో వాతావరణ పరిస్థితిని మనం ఒకసారి చూస్తే గత కొన్ని రోజులుగా ఎండవేడి కావచ్చు, ఆ తీవ్రతతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సకాలంలో వర్షాలు పడాల్సిన సమయంలో వర్షాలు పడక రైతన్నలు తెలంగాణలో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కురుస్తున్నటువంటి వర్షాలు తెలంగాణ రైతాంగానికి కూడా ఒకంత ఊరటనిచ్చాయని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలపై అల్పపీడన ప్రభావం స్పష్టంగా అయితే కనిపిస్తోంది. కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడ ఏ క్షణమైనా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఆయా జిల్లాల కలెక్టర్ను కూడా అప్రమత్తం చేయడం, అధికారులు ఎప్పటికప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎక్కడా నీరు నిలవకుండా లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా మీరు సమన్వయం చేసుకుంటూ నీరు నిలవకుండా అధికారుల సహాయంతో నీటిని తరలించేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా హెచ్చరించారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అక్కడ పర్టికులర్గా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు అంతకుమించి కూడా వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా అయితే తెలిపారు. పరిసర ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ జిల్లాలో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి భారీ వర్షాలు ఆయా ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం. హైదరాబాద్ చుట్టుపక్కల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఈ జిల్లాల్లో పర్టికులర్గా సడన్గా ఉన్నటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు అప్రమత్తం, ప్రజలు కూడా సేఫ్టీ ప్లేసెస్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.